ఒక నూతన నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. 2020కి సంబంధించి ఏపీ సెట్ నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఏపీ సెట్లో క్వాలిఫై అవ్వడం ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్స్, డిగ్రీ లెక్చరర్స్ మరియు పిహెచ్డి చేయడానికి ఎంఫిల్ అవ్వకుండానే అర్హత సాధించవచ్చును. ఏపీ సెట్లో 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1 మరియు పేపర్ 2. ఈ వీడియోలో నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మరియు పేపర్ 1, పేపర్ 2 యొక్క సిలబస్లు మొత్తం వివరణతో సహా ఇవ్వబడుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే వెంటనే కేఎంఆర్ ట్యుటోరియల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మీలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే, ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం ఏపీ సెట్ 2020 నోటిఫికేషన్ను అధికారికంగా విడుదల చేసింది. ఈ పరీక్ష ఫీజు యొక్క వివరాలు: జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు 1200 రూపాయలు, బీసీ కేటగిరీ అభ్యర్థులు 1000 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ట్రాన్స్జెండర్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు 700 రూపాయలను చెల్లించాలి. ఆన్లైన్ అప్లికేషన్ కొరకు www.andrauniversity.edu.in మరియు www.apset.net.in అప్లికేషన్ను సబ్మిట్ చేయవలెను. ఇంపార్టెంట్ డేట్స్: ఏపీ సెట్ నోటిఫికేషన్ 9 ఆగస్టు 2020న విడుదలయ్యింది. ఆన్లైన్ అప్లికేషన్ 14 ఆగస్టు 2020 నుంచి ప్రారంభం. వితౌట్ లేట్ ఫీజుతో ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ 19 సెప్టెంబర్ 2020. విత్ లేట్ ఫీజ్ ప్లస్ 1000 రూపీస్తో 29th సెప్టెంబర్ 2020 వరకు టైం ఉంది. విత్ ఏ లేట్ ఫీజ్ 2000 ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజుతో కలిపి 9 అక్టోబర్ 2020 వరకు టైం ఉంది. విత్ లేట్ ఫీజ్ 5000 ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజు లాస్ట్ డేట్ అక్టోబర్ 30, 2020 వరకు ఉంది. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినా సరే ఎగ్జామినేషన్ వచ్చి విశాఖపట్నంలోనే రాయవలను. ఈ యొక్క లేట్ ఫీజు 5000 ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టిన వాళ్ళు మాత్రమే. ఇంకా డౌన్లోడ్ ఆల్ టికెట్స్ వచ్చి 26th నవంబర్ 2020. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి 6th డిసెంబర్ 2020. ఏపీ సెట్లో 2 పేపర్లు ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఇది కామన్ పేపర్, అన్ని సబ్జెక్టుల వారికి ఉంటుంది. దీనిలో 50 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులకు గాను. ప్రతి ఒక్క ప్రశ్నకు 2 మార్కులు. దీన్ని జనరల్ పేపర్గా పేర్కొంటారు. పేపర్ 2లో మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఏ సబ్జెక్ట్ అయితే చేసామో ఆ సబ్జెక్టుకి సంబంధించి ఉంటుంది. దీనిలో సబ్జెక్ట్ కోడ్ మరియు సబ్జెక్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఆన్లైన్లో అప్లై చేసే ముందు సబ్జెక్ట్ కోడ్ అడగడం జరుగుతుంది. సబ్జెక్ట్ కోడ్ 01 ఆంథ్రోపాలజీ, 02 హిస్టరీ, 03 కెమికల్ సైన్సెస్, 04 కామర్స్, 05 కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్, 06 ఎకనామిక్స్, 07 ఎడ్యుకేషన్, 08 ఇంగ్లీష్, 09 ఎర్త్ అట్మాస్ఫియర్, ఓషియన్ అండ్ ప్లానెటరీ సైన్స్, 10 ఎన్విరాన్మెంటల్ సైన్స్, 11 జాగ్రఫీ, 12 హిందీ, 13 జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్, 14 లా, 15 లైఫ్ సైన్సెస్, 16 లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, 17 మేనేజ్మెంట్, 18 మ్యాథమెటికల్ సైన్సెస్, 19 ఫిజికల్ సైన్సెస్, 20 ఫిజికల్ ఎడ్యుకేషన్, 21 ఫిలాసఫీ, 22 పొలిటికల్ సైన్స్, 23 సైకాలజీ, 24 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, 25th సంస్కృతి, 26th సోషియాలజీ, 27th సోషల్ వర్క్, 28 తెలుగు, 29 ఉర్దూ, 30 విజువల్ ఆర్ట్స్. ఇలా మనకి ఒక 30 సబ్జెక్ట్స్ పేపర్ 2గా ఉండడం జరుగుతుంది. ఈ పేపర్ 2 గాను 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ఒక్క ప్రశ్నకు 2 మార్కులు చొప్పున 200 మార్కులకి ఈ పేపర్ ఉంటుంది. 6 డిసెంబర్ 2020 ఆదివారం నాడు ఈ ఎగ్జామ్ జరగనుంది. పేపర్ 1 మార్క్స్ 100, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ ఉండడం జరుగుతుంది. 1 అవర్ ఉంటుందండి, 9:30 AM to 10:30 AM. తర్వాత పేపర్ 2
200 మార్కులు ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100. ప్రతి ఒక్క ప్రశ్నకు 2 మార్కులు గాను 2 అవర్స్ ఉంటుందండి ఈ పేపరు. 10:30 AM నుంచి 12:30 PM వరకు ఉండడం జరుగుతుంది. ఓకే, ప్రతిదీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి పేపర్ 1 మరియు పేపర్ 2లో కూడా. మనం దీనికి నో నెగిటివ్ మార్క్స్ అండి. చాలా సంతోషకరమైన విషయం ఏదంటే కనుక ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు. ఎగ్జామ్ December 6th కాబట్టి మనకు టైం ఎక్కువ ఉంది కాబట్టి ఒక పకడ్బందీగా మనం చక్కగా చదువుకుంటే ఈజీగా దీనిలో క్వాలిఫై అవ్వచ్చండి. ఎగ్జామ్ సెంటర్స్, సెంటర్ కోడ్ మరియు సెంటర్ నేమ్: 01 విశాఖపట్నం, 02 రాజమండ్రి, 03 గుంటూరు, 04 నెల్లూరు, 05 అనంతపూర్, 06 తిరుపతి, 07 కడప, 08 కర్నూలు. ఎవరైతే October 30 5,000 లేట్ ఫీజుతో మరియు రిజిస్ట్రేషన్ ఫీజు కలిపి కడతారో వారి ఒక్కరికి మాత్రమే విశాఖపట్నంలో ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. విశాఖపట్నం సెంటర్ అప్లై చేసుకునే వాళ్ళకి కూడా విశాఖపట్నంలో ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీ సెట్కి సంబంధించిన పేపర్ 1 సిలబస్ని మనం తెలుసుకుందాం. పేపర్ 1 సబ్జెక్ట్ ఈజ్ జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్. అలానే ఈ పేపర్లో మొత్తం మనకి 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు చొప్పున మొత్తం 100 మార్కులకు ఈ పేపర్ ఉంటుంది. అలాగే ఈ పేపర్లో మనకి 10 యూనిట్స్ ఉంటాయి. సో ఒక్కొక్క యూనిట్ గురించి ఇప్పుడు మనం వివరించుకుందాం. యూనిట్ 1 టీచింగ్ యాప్టిట్యూడ్. టీచింగ్ యాప్టిట్యూడ్లోని అంశాలు చూసినట్లయితే టీచింగ్ కాన్సెప్ట్, ఆబ్జెక్టివ్స్, లెవెల్స్ ఆఫ్ టీచింగ్, మెమరీ, అండర్స్టాండింగ్ అండ్ రిఫ్లెక్టివ్, క్యారెక్టరిస్టిక్స్ అండ్ బేసిక్ రిక్వైర్మెంట్స్. లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్. Characteristics of adolescent and adult learners: academic, social, emotional and cognitive individual differences. Factors affecting teaching related to teacher, learner, support material, instructional facilities, learning environment and institution. Methods of teaching in institution of higher learning: teacher-centered was learner-centered methods, offline versus online methods, Swayamprabha, mocks, etc. Teaching support system: traditional, modern and ICT based. Evaluation systems: elements and types of evaluation, evaluation in choice based credit system in higher education, computer based testing, innovations in evaluation systems. Unit 2 research aptitude. Research meaning, types and characteristics, positivism and post. Positivistic approach to research. Methods of research: experimental, descriptive, historical, qualitative and quantitative methods. Steps of research: thesis and article writing, format and stylish of referencing, application of ICT in research, research ethics. Unit 3 comprehension. A passage of text be given, questions be asked from the passage to be answered. Unit 4 communication. Communication meaning, types and characteristics of communication. Effective communication: verbal and non-verbal, intercultural and group communications, classroom communication. Barriers to effective communication: mass media and society. Unit 5 mathematical reasoning and aptitude. Types of reasoning: number series, letter series, codes and relationships. Mathematical aptitude: fraction, time and distance, ratio,
proportion and percentage, profit and loss, interest and discounting, averages, etc. Unit 6 Logical Reasoning. Understanding the structure of arguments. Argument forms structure of categorical propositions, mood and figure, formal and informal fallacies, uses of language, connotation and denotation of terms, classical, square of opposition. Evaluating and distinguishing deductive and inductive reasoning. Analogies. Venn diagram, simple and multiple use for establishing validity of arguments. Indian logic, means of knowledge. Pramanas. Pratyaksha, perceptions. Anupama, inference. Upamana, comprehension. Shabda, verbal testimony. Ardhapatti, implication. And Anupalabdhi, non-apprehension. Structure and kinds of Anumana. Inference, Vyapti, invariable relation. Hetvabhasas, fallacies of inference. Unit 7 Data interpretation. Sources, acquisition and classification of data. Quantitative and qualitative data. Graphical representation, bar chart, histograms, pie chart, table chart and line chart, and mapping of data. Data interpretation, data and governance. Unit 8 Information and Communication Technology, ICT. ICT general abbreviations and terminology. Basics of internet, email, audio and video conferencing, digital initiatives in higher education, ICT and governance. Unit 9 People, Development and Environment. Development and environment, Millennium Development and Sustainable Development Goals. Human and environment interaction. Anthropogenic activities and their impacts on environment. Environmental issues, local, regional and global. Air pollution, water pollution, soil pollution, noise pollution, waste, solid, liquid, biomedical, hazardous, electronic. Climate changes and its socio-economic and political dimensions. Impacts of pollutants on human health. Natural and energy resources, solar, wind, soil, hydrogeothermal, biomass, nuclear. Natural hazards and disasters, mitigation strategies. Environmental Protection Act 1986, National Action Plan on Climate Change, International Agreements Efforts, Montreal Protocol, Rio Summit, Convention on Biodiversity, Kyoto Protocol, Paris Agreement, International Solar Alliance. 10th Unit Higher Education System. Institution of higher learning and education in ancient India. Evaluation of higher learning and research in post-independence India. Oriental, conventional and non-conventional learning programs in India. Professional, technical and skill-based education. Value education and environmental education. Policies, governance and administration. ఏపీ సెట్ హిందీ పేపర్ 2కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే వెంటనే కేఎంఆర్స్ హిందీ సాహిత్య ఇతిహాస్ తథా హిందీ భాషా కా ఇతిహాస్ బుక్ని తీసుకోండి. ఈ బుక్ అన్ని బుక్ స్టాల్స్లో అవైలబుల్గా ఉంది అండ్ పోస్టల్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి.
ఒకవేళ మీరు పోస్టల్ ద్వారా పొందాలనుకుంటే 8978647321 నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. కేఎంఆర్ ట్యుటోరియల్ ఛానల్లో ఎవ్రీ ఫ్రైడే లిటరేచర్ క్లాసెస్ జరుగుతున్నవి. లైవ్ క్లాసెస్ని ఫాలో అవ్వండి. కేఎంఆర్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. हिंदी पेपर 2 सिलेबस पाठ्यक्रम इकाई 1 हिंदी भाषा और उसका विकास. हिंदी के ऐतिहासिक पृष्ठभूमि, प्राचीन भारतीय आर्य भाषाएं, मध्यकालीन भारतीय आर्य भाषाएं, पाली, प्राकृत, सौरसेनी, अर्धमागधी, मागधी, अपभ्रंश और उनकी विशेषताएं. अपभ्रंश अवहट और पुरानी हिंदी का संबंध, आधुनिक भारतीय आर्य भाषाएं और उनका वर्गीकरण, हिंदी का भौगोलिक विस्तार, हिंदी की उपभाषाएं, पश्चिम हिंदी, पूर्व हिंदी, राजस्थानी, बिहारी तथा पहाड़ी वर्ग और उनकी बोलियां, खड़ी बोली, ब्रज और अवधि की विशेषताएं, हिंदी के विविध रूप, हिंदी, उर्दू, दक्षिणी, हिंदुस्तानी, हिंदी का भाषिक स्वरूप, हिंदी की स्वनिम व्यवस्था, खंड और खंड्येतर, हिंदी ध्वनियों के वर्गीकरण का आधार, हिंदी शब्द रचना, उपसर्ग, प्रत्यय, समास, हिंदी की रूप रचना, लिंग, वचन और कारक व्यवस्था के संदर्भ में संज्ञा, सर्वनाम, विशेषण और क्रिया रूप, हिंदी वाक्य रचना, हिंदी भाषा प्रयोग के विविध रूप, बोली, मानक भाषा, राजभाषा, राष्ट्रभाषा और संपर्क भाषा, संचार माध्यम और हिंदी, कंप्यूटर और हिंदी, हिंदी की संवैधानिक स्थिति, देवनागरी लिपि, विशेषताएं और मानकीकरण. इकाई 2 हिंदी साहित्य का इतिहास. हिंदी साहित्य इतिहास दर्शन, हिंदी साहित्य के इतिहास लेखन की पद्धतियाँ, हिंदी साहित्य का काल विभाजन और नामकरण, आदिकाल की विशेषताएं एवं साहित्यिक प्रवृत्तियाँ, रासो साहित्य, आदिकालीन हिंदी का जैन साहित्य, सिद्ध और नाद साहित्य, अमीर खुसरो की हिंदी कविता, विद्यापति और उनकी पदावली तथा लौकिक साहित्य. भक्तिकाल, भक्ति आंदोलन के उदय के सामाजिक सांस्कृतिक कारण, भक्ति आंदोलन का अखिल भारतीय स्वरूप और उसका अंत प्रादेशिक वैशिष्ट्य, भक्ति काव्य की सामाजिक सांस्कृतिक पृष्ठभूमि, आलवार संत, भक्ति काव्य के प्रमुख संप्रदाय और उनका वैचारिक आधार, निर्गुण सगुण कवि और उनका काव्य. रीतिकाल, सामाजिक सांस्कृतिक पृष्ठभूमि, रीतिकाल की प्रमुख प्रवृत्तियाँ, रीतिबद्ध, रीति सिद्ध, रीति मुक्त, रीति कवियों का आचार्य तत्व, रीतिकाल के प्रमुख कवि और उनका काव्य. आधुनिक काल, हिंदी गद्य का उद्भव और विकास, भारतेंदु पूर्व हिंदी गद्य, 1857 की क्रांति और सांस्कृतिक पुनर्जागरण, भारतेंदु और उनका युग, पत्रकारिता का आरंभ और 19वीं शताब्दी की हिंदी पत्रकारिता, आधुनिकता की अवधारणा, द्विवेदी युग, महावीर प्रसाद द्विवेदी और उनका युग, हिंदी नवजागरण और सरस्वती, राष्ट्रीय काव्यधारा के प्रमुख कवि, स्वच्छंदतावाद और उसके प्रमुख कवि. छायावाद, छायावादी काव्य की प्रमुख विशेषताएं, छायावाद के प्रमुख कवि, प्रगतिवाद की अवधारणा, प्रगतिवाद कवि काव्य और उसके प्रमुख कवि, प्रयोगवाद और नई कविता के कवि, समकालीन कविता, समकालीन साहित्यिक पत्रकारिता. हिंदी साहित्य की गद्य विधाएं, हिंदी उपन्यास, भारतीय उपन्यास की अवधारणा, प्रेमचंद पूर्व उपन्यास, प्रेमचंद और उनका युग, प्रेमचंद के परवर्ती उपन्यासकार. हिंदी कहानी, हिंदी कहानी का उद्भव और विकास, 20वीं सदी की हिंदी कहानी और प्रमुख कहानी आंदोलन एवं प्रमुख कहानीकार. हिंदी नाटक और रंगमंच,
विकास के चरण, भारतेंदु युग, प्रसाद युग, प्रसादोत्तर युग, स्वतंत्रोत्तर युग, साठोत्तर युग और नया नाटक। प्रमुख नाट्य कृतियाँ, प्रमुख नाटककार, हिंदी एकांकी, हिंदी रंगमंच और विकास के चरण, हिंदी का लोक रंगमंच, नुक्कड़ नुक्कड़ नाटक, हिंदी निबंध, हिंदी निबंध का उद्भव और विकास, हिंदी निबंध के प्रकार और प्रमुख निबंधकार, हिंदी आलोचना, हिंदी आलोचना का उद्भव और विकास, समकालीन हिंदी आलोचना एवं उसके विविध प्रकार, प्रमुख आलोचक। हिंदी की अन्य गद्य विधाएं, रेखाचित्र, संस्मरण, यात्रा साहित्य, आत्मकथा, जीवनी और रिपोर्टाज, डायरी। हिंदी का प्रवासी साहित्य, अवधारणा एवं प्रमुख साहित्यकार। इकाई 3, साहित्य शास्त्र, काव्य के लक्षण, काव्य हेतु और काव्य प्रयोजन, प्रमुख संप्रदाय और सिद्धांत, रस, अलंकार, रीति, ध्वनि, वक्रोक्ति और औचित्य, रस निष्पत्ति, साधारणीकरण, शब्द शक्ति, काव्य गुण, काव्य दोष, प्लेटो के काव्य सिद्धांत, अरस्तु अनुकरण सिद्धांत, त्रासदी विवेचन, विरेचन सिद्धांत, वुड्सवर्थ का काव्य भाषा सिद्धांत, कालरिज कल्पना और फैंटेसी, टी.एस. इलियट निर्वैयक्तिकता का सिद्धांत, परंपरा की अवधारणा, I.A. रिचर्ड्स मूल्य सिद्धांत के संप्रेषण सिद्धांत तथा काव्य भाषा सिद्धांत, रूसी रूपवाद, नई समीक्षा, मिथक, फैंटेसी, कल्पना, प्रतीक, बिंब। इकाई 4, वैचारिक पृष्ठभूमि, भारतीय नवजागरण और स्वाधीनता आंदोलन की वैचारिक पृष्ठभूमि, हिंदी नवजागरण, खड़ी बोली आंदोलन, फोर्ट विलियम कॉलेज, भारतेंदु और हिंदी नवजागरण, महावीर प्रसाद द्विवेदी और हिंदी नवजागरण, गांधीवादी दर्शन, अंबेडकर दर्शन, लोहिया दर्शन, मार्क्सवाद, मनोविश्लेषणवाद, अस्तित्ववाद, उत्तर आधुनिकतावाद, अस्मितामूलक विमर्श, दलित, स्त्री, आदिवासी एवं अल्पसंख्यक। इकाई 5, हिंदी कविता, पृथ्वीराज रासो, रेवा तट, अमीर खुसरो की पहेलियाँ और मुखरियाँ, विद्यापति की पदावली, संपादक डॉक्टर नरेंद्र झा, पद संख्या 1 to 25, कबीर, हजारी प्रसाद द्विवेदी, पद संख्या 162 209, झांसी ग्रंथावली, रामचंद्र शुक्ल, संपादक, नागमती वियोग खंड, सूरदास भ्रमरगीत सार, संपादक रामचंद्र शुक्ल, तुलसीदास रामचरित मानस उत्तराखंड, बिहारी सत्सई, संपादक जगन्नाथ दास रत्नाकर, घनानंद कवित, संपादक विश्वनाथ मिश्र, मीरा, संपादक विश्वनाथ त्रिपाठी, प्रारंभ से 20 पद तक, अयोध्या सिंह उपाध्याय हरियौद, प्रिय प्रवास, मैथिली शरण गुप्त, भारत भारती साकेत नवम सर्ग तक, जयशंकर प्रसाद, आमसू कामायनी के पात्र, श्रद्धा लज्जा इड़ा, निराला, जूही की कली, जागो फिर एक बार, सरोज स्मृति, राम की शक्ति पूजा, कुकुर मुक्ता, बांधो ना नाव इस ठाम बंधु, सुमित्रानंदन पंत, परिवर्तन, प्रथम रश्मि, महादेवी वर्मा, बीन भी हूँ मैं तुम्हारी रागिनी भी हूँ, मैं नीर भरी दुख की बदली, फिर विकल हैं प्राण मेरे, यह मंदिर का दीप, इसे नीरव जलने दो, द्रुत झरे जगत के जीर्ण पत्र, रामधारी सिंह दिनकर, उर्वशी, तृतीय अंक, रश्मि रथी, नागार्जुन, कालिदास
बादल को घिरते देखा है, अकाल और उसके बाद खुरदरे पैर, शासन की बंदूक, मनुष्य हूँ, सच्चिदानंद हीरानंद वात्स्यायन अग्नि, कलगी बाजरे की यह दीप अकेला, हरी घास पर क्षण भर, असाध्य वीणा, कितनी नावों में कितनी बार, भवानी प्रसाद मिश्र, गीत फरोस, सतपुड़ा के जंगल, मुक्तिबोध, भूल गलती, ब्रह्म राक्षस, अंधेरे में, धूमिल, नक्सलवाड़ी, मोचीराम, अकाल दर्शन, रोटी और संसद। इकाई 6 हिंदी उपन्यास पंडित गौरी दत्त, देवरानी जटानी की कहानी, लाला श्रीनिवास दास, परीक्षा गुरु, प्रेमचंद, गोदान, अग्नेय, शेखर एक जीवनी भाग 1, हजारी प्रसाद द्विवेदी, भानभट्ट की आत्मकथा, फणीश्वरनाथ रेणु, मैला आंचल, यशपाल, झूठा सच, अमृतलाल नागर, मानस का हंस, भीष्म सहानी, थमस, श्रीलाल शुक्ल, राग दरबारी, कृष्ण सोबती, जिंदगी नामा, मन्नू भंडारी, आपका भंटी, जगदीश चंद्र, धरती धन ना अपना। इकाई 7 हिंदी कहानी, राजेंद्र बाला घोष, बंग महिला, चंद्रदेव से मेरी बातें, दुलाई वाली, माधवराव सप्रे, एक टोकरी भर मिट्टी, सुभद्रा कुमारी चौहान, राही, प्रेमचंद, ईदगाह, दुनिया का अनमोल रतन, राजा राधिका रमन प्रसाद सिंह, कानों में कांगना, चंद्रधर शर्मा गुलेरी, उसने कहा था, जयशंकर प्रसाद, आकाश द्वीप, जैनेन्द्र, अपना अपना भाग्य, फणीश्वरनाथ रेणु, तीसरी कसम, लाल पान की बेगम, अग्नेय, गैंग्रीन, शेखर जोशी, कोसी घटवार, भीष्म साहनी, अमृतसर आ गया है, चीफ की दावत, कृष्ण सोबती, सिक्का बदल गया, हरिशंकर परसाई, इंस्पेक्टर माथादीन चंद पर, ज्ञान रंजन, पिता, कमलेश्वर, राजा निर्वंशिया, निर्मल वर्मा, परिंदे। इकाई 8 हिंदी नाटक, भारतेंदु, अंधेरे नगरी, भारत दुर्दशा, अंधेरी नगरी, भारत दुर्दशा, जयशंकर प्रसाद, चंद्रगुप्त, स्कंदगुप्त, ध्रुवस्वामी, धर्मवीर भारती, अंधायुग, लक्ष्मी नारायण लाल, सिंदूर की होली, मोहन राकेश, आधे अधूरे, आषाढ़ का एक दिन, हबीब तनवीर, आगरा बाजार, सर्वेश्वर दयाल सक्सेना, बकरी, शंकर शेष, एक और द्रोणाचार्य, उपेंद्रनाथ असक, अमजो दीदी, मन्नू भंडारी, महाभोज। इकाई 9 हिंदी निबंध, भारतेंदु, दिल्ली दरबार दर्पण, भारत वर्षोन्नति कैसे हो सकती है, प्रताप नारायण मिश्र, शिवमूर्ति, बालकृष्ण भट्ट, शिवशंभू के चिट्टे, रामचंद्र शुक्ल, कविता क्या है, हजारी प्रसाद द्विवेदी, नाखून क्यों बढ़ते हैं, विद्यानिवास मिश्र, मेरे राम का मुकुट भीग रहा है, अध्यापक पूर्ण सिंह, मजदूरी और प्रेम, कुबेरनाथ राय, उत्तरा फाल्गुनी के आसपास, विवेकी राय, उठ जाग मुसाफिर, नामवर सिंह, संस्कृति और सौंदर्य। इकाई 10 आत्मकथा, जीवनी तथा अन्य गद्य विधाएं, रामवृक्ष बेनीपुरी, माटी की मूरतें, महादेवी वर्मा, टकुरी बाबा, तुलसी राम, मुर्दहिया, शिवरानी देवी, प्रेमचंद घर में, मन्नू भंडारी, एक कहानी यह भी, विष्णु प्रभाकर, आवारा मसीहा, हरिवंश राय बच्चन, क्या भूलूं क्या याद करूं, रमणिका गुप्ता, आप हुदरी, हरिशंकर परसाई, भोलराम का जीव, कृष्णचंदर, जामुन का पेड़, दिनकर, संस्कृति के 4 अध्याय, मुक्तिबोध, एक लेखक की डायरी, राहुल सांस्कृत्यायन, मेरी तिब्बत यात्रा, अग्नि, अरे ययावा रहेगा याद। ఏపీ సెట్ హిందీ పేపర్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు హిందీ సాహిత్యం మరియు భాషాక ఇతిహాస్ని క్లాసెస్ని లైవ్ క్లాసెస్
డైలీ ఫ్రైడే 8 పిఎంకి కేఎంఆర్ ట్యుటోరియల్లో జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ ఉపయోగించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.